మిర్రర్స్ లో డీమన్ ఉంటుందని మీకు తెలుసా? అవును, బిట్టు చెప్పింది నిజం. నేను ఒకసారి మెక్సికో వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాపింగ్ మాల్ లో మిర్రర్ లో నుంచి ఒక భయంకరమైన డీమన్ వచ్చింది. ఆ డీమన్ తో మేము ముగ్గురం ఫైట్ చేసి ఈ ప్రిజన్ రీల్ లో బంధించాము. ఆ డీమన్ స్టోరీ ఏంటో మేము ముగ్గురం మీకు చెప్తాం, వినండి. 16th సెంచరీలో అక్కడ ఒక బట్టల దుకాణం ఉండేది. అందులో సెల్వి అనే ఒక అమ్మాయి పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉనింది. ఒకరోజు ఆ షాప్ ఓనర్, నేను రేపు ఊరికి వెళ్తున్నా, షాప్ ని జాగ్రత్తగా చూసుకో అని సెల్వికి బాధ్యత అప్పగించి వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్టే సెల్వి ఆ రోజు మొత్తం దుకాణాన్ని చూసుకొని రాత్రి అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయింది. కానీ అదే రోజు రాత్రి వాళ్ళ పక్కన దుకాణంలో ఉన్న డ్రేక్ అనేవాడు వీళ్ళ వల్ల తన వ్యాపారం సరిగ్గా జరగటం లేదని ఆ దుకాణం అద్దాలు మొత్తం రాళ్లతో పగలగొట్టాడు. మరుసటి రోజు యజమాని వచ్చి చూస్తే అద్దాలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఆ తెలివి తక్కువ మూర్ఖుడు ఆ కోపాన్ని సెల్వి పైన చూపించాడు. తన అజాగ్రత్త వల్లే ఇంతటి నష్టం వచ్చిందని పిచ్చి పట్టిన వాడిలా గాజు ముక్క తీసుకొని సెల్విని పొడిచి చంపేశాడు. కానీ వాళ్ళు చేసిన పాపం ఊరికే పోలేదు. సెల్వి ఆత్మ ఒక డీమన్ లా మారి వాళ్ళ ఇద్దరిని చంపేసింది. అప్పటి నుంచి తన ఆత్మ అక్కడే ఉండేది. తర్వాత మేము వెళ్ళి ఆ డీమన్ ని సీల్ చేశాం. ఇలాంటి ఎన్నో భయంకరమైన డీమన్స్ తో మేము ముగ్గురం ఫైట్ చేశాం. వాటి స్టోరీస్ వినాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.